ఇలాంటి మ్యాచ్‌లు గానీ, మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ గానీ, అంతకుముందు జరిగిన అందాల పోటీలు గానీ, ఇవన్నీ గూడా జేస్తున్నాము అనేది ప్రభుత్వ వర్షన్. కానీ అసలు రాష్ట్రంలో పరిస్థితే బాగోలేదు. ఆర్థిక సంక్షోభం ఉంది. ఖజానా ఖాళీ అంటున్నారు. ప్రజా సమస్యలు, ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు ఇవన్నీ ఉండంగా వాటన్నిటిని వదిలేసి ఇవాళ ఇలాంటి మ్యాచ్‌లో లేకపోతే సమ్మిట్‌లు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? రాష్ట్రానికి వచ్చేదేంటి? అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. సరే ఏదైనా గూడా ఇంకొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది కాబట్టి అసలు ఈ మ్యాచ్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ప్రతిపక్షాల ఆరోపణలేంటి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. గతంలో ఏదైతే తెలంగాణ ఆవిర్భావం కాకముందు ఒక యూత్ పాలసీ, ఒక స్పోర్ట్స్ పాలసీ, దాని తర్వాత యువకులకి ఈ డిసెంబర్ 12th నుంచి జనవరి 12th వరకు నేషనల్ యూత్ వీక్ సెలబ్రేషన్స్ అని చెప్పి కూడా చేసేవాళ్ళు గతంలో. సో యూత్కి అవార్డ్స్ కూడా ఇచ్చేది. బెస్ట్ యూత్ అవార్డ్ అనే రకంగా అప్పట్లో యువకులకి బెస్ట్ యూత్ అవార్డ్ అనేది కూడా ఎవరైతే సోషల్ సర్వీస్ కానీ లేకపోతే లేదంటే యూత్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఒక యాక్టివిటీగా ఉండి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా సెలెక్ట్ చేసి బెస్ట్ యూత్ అవార్డ్స్ అని చెప్పి ఇచ్చేది. అది డిస్ట్రిక్ట్ యూత్ అవార్డ్స్ ఇస్తారు, బెస్ట్ స్టేట్ యూత్ అవార్డ్ అని కూడా ఇస్తారు. సో గతంలో ఈవెన్ అటువంటి దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ యూత్ అవార్డు వచ్చి నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు ఇస్తారు. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మోర్ ఎవర్ దానికి కలెక్టర్ చైర్మన్ ఉంటారు. సో అట్లా సెలెక్ట్ చేసి అట్లా ఇస్తారు. 97లో డిస్ట్రిక్ట్ యూత్ అవార్డు వచ్చింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 98, 99కి అప్పుడు బన్వారీలాల్ గారు కలెక్టర్ ఉండే, దాంట్లో ఆయన చైర్మన్. సో ఆ రకంగా కూడా బెస్ట్ స్టేట్ యూత్ అవార్డు ఇద్దరికే వచ్చింది. దాంట్లో నేను కూడా ఒకతాను. అంటే అప్పట్లో యూత్ అవార్డు అట్లా ఇచ్చేది, అంటే ఎంకరేజ్మెంట్ చేసేది అప్కమింగ్ వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ కానీ లేకపోతే వేరే రకంగా ఎక్కడెక్కడైతే వాళ్ళలో ఆసక్తి ఉన్నదాన్ని ఇట్లా పిలిచి అందరినీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంటర్ స్టేట్ కానీ లేకపోతే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అని చెప్పి ఇట్లాంటివి పెట్టి అందరినీ ఒక రకంగా చేసేది. కానీ గత 10 yearsలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇవన్నీ మొత్తానికి గాలికి వదిలేసి మొత్తానికి తెలంగాణ అంటేనే తిట్ల పురాణం అని లేకపోతే తాగుబోతులు అనే రకంగా ఒక 10 years కల్చర్ అట్లా తీసుకురావడం జరిగింది. అసెంబ్లీలో పోయినా ఎక్కడ పోయినా తిట్ల పురాణం తప్ప ఇంకా వేరే ఏం లేకుండా. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో ముందుకొచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక ఉందాగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడిండో ఆ రకంగా ఒక ఉందాగా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనుకోండి, లేదు మొత్తానికి అందరికీ అభివృద్ధి పరంగా లేకపోతే యువకులకి ప్రోత్సాహంగా ఆ రకంగా తీసుకొని ముందుకు పోతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే, ఈరోజు ఏదైతే ఆటలలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఎక్కడ హుందాగా ఉందో నాకైతే అర్థం కాలేదు. అంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా సార్లు చర్చకు వచ్చాయి, విమర్శలు కూడా వచ్చాయి. అట్లాంటిది మేము హుందాగా మాట్లాడుతున్నారు అంటే కొంత దాని గురించి కూడా డిస్కస్ అంటే ఒకసారి అంటే విత్త గారు కొన్ని సందర్భాలలో రెచ్చగొట్టినప్పుడు ఆయన వ్యాఖ్యలు మారిపోతున్నాయి. నేను ఒప్పుకుంటాను, దాన్ని కాదంటలేను. కానీ ఇక్కడ కేటీఆర్ మాట్లాడేది ఇప్పుడు ఈరోజు హరీష్ రావు కూడా కేటీఆర్ ప్లేస్ని ఈరోజు హరీష్ రావు ఆక్యుపై చేసుకున్నట్టు మాట్లాడడం జరిగింది. సార్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే మీరే అంటున్నారు 10 ఏళ్ల నుంచి వాళ్ళు అదే భాష వాడారు, అదే మాట్లాడారు అని. ఇప్పుడు మీరు అదే అంటే ఇప్పుడు మిగతా టైంలో అంతా ఉందాతనంగా మాట్లాడడం, ఎప్పుడైతే తప్పదు అనుకున్నప్పుడు టిట్ ఫర్ టాట్ అనే రకంగా ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్లో నువ్వు మొగోడివా, మొగతనం ఉందా, గెలిచి చూపి అన్నాడు. ఇప్పుడు గెలిచి చూపించాడు. మరి ఎవరికి మొగతనం ఉంది, ఎవరు మొగోడు అనేది కేటీఆర్ ఆలోచించాలి అక్కడ. అంటే ఈ మనిషిని రెచ్చగొట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళ ఓపిక నశించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ రకంగానే ఈరోజు స్పోర్ట్స్ గురించి ఆలోచించి ఖచ్చితంగా ప్రజలని ఒక రకంగా ఆకట్టుకునేలాగానే ఈరోజు ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి ఏదైతే లిక్కర్ని ప్రోత్సహించిండు, నేను ఈరోజు స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తా అనే రకంగానే ఒక ఆలోచిస్తూ ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్కి ఇక్కడ ఒక శ్రీకారం చుట్టడము. అవసరమైతే నేను ఈ గేమ్లో నేను కూడా ఇంట్రెస్టెడ్, నేను ఆడినాను కాబట్టి ఒక ప్లేయర్ కాబట్టి నేను కూడా ఆడతా అనేది ఒక 10 minutes అది ఏదో టైం అంతే, 5 minutes or 10 minutes మెస్సీతోని రేవంత్ రెడ్డి ఆడడం అది జనరల్గా ఒక రకంగా హైలైట్ అవుతుంది.
ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఎవరైతే ఉందో ఆయనతోని క్రేజ్ అనేది కూడా ఉన్నారు, ఫుట్బాల్కి అభిమానులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే తరానికి కూడా అరే గతంలో ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడిండు నిజంగా కూడా ఒక రకం స్పోర్ట్స్ సైట్ మొత్తం గతంలో పోలేదు, ఇప్పుడు పోతుండ్రు అనే రకంగా కూడా మనం ఆ దిశగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి ఇప్పుడు యువకుల మొన్న ఓయూలో పోయినప్పుడు కూడా ఓయూకి కూడా ఒక మాట చెప్పిండు, ఈరోజు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మనం నేషనల్లో కూడా మిడిల్ సంపాదించేలాగా తీర్చిదిద్దుతాం అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఆకునూరు మురళి గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎడ్యుకేషన్లో కూడా మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రకంగా ఆలోచిస్తూ పోతుంటే గత 2 సంవత్సరాల నుంచి ఎప్పటికో ఏదో చేయాలనే రకంగా ఆలోచిస్తున్నా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అడ్డం పడుతుంది. కాబట్టి దాన్ని అధిగమిస్తే ముందుకు పోవడం అంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన నెల రోజుల్లోనే 10 మంది మావోలు ఉన్నారు, మేము కూల చూస్తామన్నారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గాడు ఎవడు కూల చూస్తాడు, తీర్చి చెండాడితే పేగులు మెడలు వేసుకుంటాను. దానికి అంటే కౌంటర్ ఇచ్చే దాంట్లో ఆ ధీటుగా ఇస్తేనే టీఆర్ఎస్ వాళ్ళకి అర్థమవుతుంది అనే రకంగానే అట్లా ఇవ్వడం జరుగుతుంది. శివకుమార్ గారు, క్రీడల్ని ప్రోత్సహించాలి, మంచిదే, దాంట్లో తప్పులేదు. కానీ రాహుల్ గాంధీ గారి వాళ్ళ రాష్ట్రానికి రావడం ఇంతకంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. వాటి గురించి ఎక్కడా కూడా ఆయన ఈవెన్ బీసీకి సంబంధించి ఆయన ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఎక్కడా మాట్లాడని రాహుల్ గాంధీ, ప్రజల్ని పలకరించడానికి రాని రాహుల్ గాంధీ ఓయూలో స్టూడెంట్స్ నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇవ్వండి అని అంత గొడవ చేస్తుంటే కూడా రాని రాహుల్ గాంధీ వాళ్ళ మ్యాచ్కి మాత్రం వచ్చారనే దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ అంటున్నా గ్లోబల్ సమిట్లో రాహుల్ గాంధీ గారితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా అందరిని పిలవడం జరిగింది. అయితే అప్పుడు పార్లమెంట్ అక్కడ ఖచ్చితంగా బాగా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ బహుశా ముగించే సమయానికి ఉంది కాబట్టి ఈరోజు ఏదో ఒక స్పెషల్ కేసు కింద రావడము, విజిట్ చేయడము, గేమ్ అనే రకంగా కూడా ఆయన ప్రోత్సహిస్తుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రాకపోతే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి దూరం పెరిగింది. ఖచ్చితంగా అసలు సస్యం రా అంటుండు, కలవనిస్తలేరు, అసలు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటున్నారు. ఇగో ఇది వస్తేనేమో ఎందుకు వచ్చిండు, ఆయన అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తుండు అంటుండే. ఇట్లుంది విజిత గారు. అంటే వచ్చినా వీళ్ళతో ఇబ్బంది, రాకున్నా వీళ్ళతో ఇబ్బంది. అంటే ఆపోజిషన్ పార్టీ మొత్తానికి ఏమంటే వచ్చినా ఏదన్నా కామెంట్ చేస్తుండ్రు, రాకపోయినా కామెంట్ చేస్తుండ్రు. కానీ అది జరిగిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ దినం జరిగిపోతుంది. మెస్సీతోని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత ఇప్పుడు ఆపోజిట్గా కామెంట్ చేసిన వాళ్ళు రేపే వాళ్ళు మళ్ళీ గ్రేట్ అనడమో లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది. సో స్వామి యాదవ్ గారు, ఏదైతే మ్యాచ్కి సంబంధించి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కానీ ప్రతిపక్షాలు మాత్రము అఫ్కోర్స్ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, వాటిని వదిలేసి ఇలాంటి మ్యాచ్